ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం చూసాం. వారణాసి అనే టైటిల్ని రిలీజ్ చేశారు. రుద్ర అంటూ మహేష్ బాబు లుక్ను కూడా బయటికి వదిలారు. ఈ నేపథ్యంలో వారణాసి ఈవెంట్కి సంబంధించి రాజమౌళి ఒక సంచలన ట్వీట్ చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్కు థ్యాంక్స్ చెప్తూ ఎమోషనల్ ట్వీట్ ఒకటి చేశారు. చలిలో 3 కిలోమీటర్లు నడిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. మా వైపు లోపాలు ఉన్నప్పటికీ మీరు చాలా ఓర్పుగా ఉన్నారు అంటూ ఆ ట్వీట్లో ఆయన చెప్పారు. ఈవెంట్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రాజమౌళి ఒక ట్వీట్ చేసి అక్కడికి వచ్చినటువంటి అభిమానులందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఈ వారణాసి సినిమాకి సంబంధించినటువంటి ఆ గ్లిమ్స్, నిన్న వదిలిన గ్లిమ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నాయి. హిందీలో కూడా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా పెద్ద చర్చ జరుగుతుంది. మొదట్లో మహేష్ బాబు లుక్కి సంబంధించి అంటే కొన్ని నెలల క్రితం మహేష్ బాబు లుక్ ఫస్ట్ టైం కొంత రివీల్ అయినప్పుడు కానీ, లేదంటే ప్రియాంక చోప్రా, లేదంటే కుంభ అంటూ పృథ్వీరాజ్ లుక్ రిలీజ్ అయినప్పుడు కూడా 1000 కోట్లు పెట్టినంత ఏం కనిపిస్తుంది ఈ సినిమాలో అని చాలామంది డౌట్ పడ్డారు. 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు, చూస్తే ఏముంది నార్మల్ సినిమాల్లో ఉన్నట్లే కనిపిస్తున్నారు కదా వీళ్ళు, అంత పెద్దగా ఏముంటుంది ఇక్కడ అని చెప్పి చాలామంది డౌట్ పడ్డారు. చాలామంది ఊహకు అందలేదు అసలు ఏముంటుందా అని. కానీ నిన్న రిలీజ్ చేసినటువంటి ప్రమోషనల్ వీడియో తర్వాత అందరికీ అసలు విషయం అర్థమైపోయింది. నోళ్ళు వెళ్ళబెట్టి చూశారు ఆ వీడియోని. అట్ ది సేమ్ టైం కొంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు రాజమౌళి ఇమాజినేషన్ ఏ స్థాయి వరకు వెళ్ళింది అనేది. అట్లీస్ట్ కొంతవరకు అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళారు. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇక అభిమానుల సందడి మనందరికీ తెలిసిందే. ఢిల్లీ బ్లాస్ట్ల తర్వాత ఒక హై అలర్ట్ సిచ్యువేషన్ ఉంది హైదరాబాద్ మహానగరంలో. పోలీసుల నుంచి చాలా ప్రెషర్ ఉంది, ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కూడా అసలు ఒకానొక సమయంలో ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరుగుతుందా లేదా అంటూ కంగారు పడ్డారు. కానీ మొత్తానికి రాజమౌళి చాలా పక్కగా ప్లాన్ చేసుకున్నారు. విత్ ఎ పర్టికులర్ థీమ్, సినిమా థీమ్ని ఆయన చేసే ప్రతి ఈవెంట్లోనూ ప్రతి విషయంలోనూ ఆయన ఆ రిజంబ్లెన్స్ మనకు కనిపిస్తుంది. సో నిన్న జరిగినటువంటి ఆ ఈవెంట్కి కూడా మనం చూసాం. పాస్పోర్ట్స్ ఇవ్వడం కానీ, అందులో రూట్ మ్యాప్స్ ఉండడం కానీ, డిఫరెంట్ కలర్స్ పాస్పోర్ట్స్ మనం చూసాం. ఆరెంజ్, ఎల్లో, బ్లూ ఇలా అన్నీ చూసాం. సో అలాంగ్ విత్ దట్ కొంచెం లిమిటెడ్గానే ఈసారి మేము సెలబ్రేట్ చేస్తున్నాం ఇదంతా కూడా అని చెప్పారు. అభిమానులకు ముందే రిక్వెస్ట్ చేస్తూ రాజమౌళి, మహేష్ బాబు అందరూ కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. బట్ స్టిల్ అభిమానులను ఎంతవరకు ఆపగలుగుతారు? మహేష్ బాబు అభిమానులైనా సరే, రాజమౌళి అభిమానులైనా సరే, ముఖ్యంగా తెలుగు సినిమా అభిమానుల్ని ఎంతవరకు అని కట్టడి చేయగలుగుతారు? అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చారు, అనుకున్న దానికంటే ఎక్కువ గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ రాజమౌళి తన టీం తరపు నుంచి జరిగినటువంటి చిన్న మిస్టేక్స్కి కూడా ఆయన సారీ చెప్తున్నారు. అంటే చిన్న టెక్నికల్ గ్లిచెస్ రావడం, అక్కడ పెద్ద స్క్రీన్ని ఏర్పాటు చేయడాన్ని మనం చూసాం. 100x140 సైజులో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు. దాని మీద ఐమాక్స్ స్క్రీన్ సైజు ఒకటి ఏర్పాటు చేసి ఐమాక్స్ ఎఫెక్ట్తో మేము తీస్తున్నామని చెప్పడం, దాన్ని స్పెషల్గా అక్కడ ప్రొజెక్ట్ చేసి చూపించడం మనం చూసాం. అయితే కొంత జనరేటర్ పవర్ సరిపోకపోవడం కానీ, లేకపోతే అక్కడ జరిగినటువంటి చిన్న మిస్టేక్స్ వల్ల కొంత డిలే అవ్వడం, చిన్న గ్లిచెస్ రావడం మనం చూసాం. వాటికి కూడా అభిమానుల నుంచి ఎలాంటి అసహనం రాలేదు, ఎలాంటి కోపం రాలేదు, చాలా ఓపికగా వెయిట్ చేశారు. ఈ నేపథ్యంలో రాజమౌళి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు మనకు కనిపిస్తోంది. నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇట్ వన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఆల్ ద లవ్, accolades and applause for the Varanasi announcement video. Our whole Varanasi movie team is grateful to all of you అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. దానికంటే ముందు మరొక ట్వీట్ కూడా చేశారు. మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ద మహేష్ బాబు ఫ్యాన్స్ who traveled such a long distance for the Varanasi Globe Trotter event and walked close to 3 kilometers in the cold, and still, even with the glitches on our side, your patience never wavered. I have to say this, you are as disciplined as your idol, and a big thank you to every Telugu cinema audience who stood by us on ground అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్స్ మనం చూస్తున్నాం. అలాగే మహేష్ బాబు కూడా థ్యాంక్స్ చెప్పారు. వచ్చిన అభిమానులందరికీ జాగ్రత్తగా వెళ్ళండి అంటూ ఆయన సూచించారు. మీరు ఎలా వచ్చారో అలా అంత సేఫ్గానే వెళ్ళాలి అంటూ
ఆయన సూచించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అండ్ ఆ సినిమాలో చేసినటువంటి స్టార్స్ అందరూ కూడా ప్రియాంక చోప్రా కానీ లేదంటే పృథ్వీరాజ్ కానీ మహేష్ బాబు కానీ వీళ్ళందరూ కూడా సినిమా వాళ్ళు ఏ స్థాయిలో చూస్తున్నారు అనేది మనకి చూపిస్తుంటే ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇంత పెద్ద గ్లిమ్స్ మనకి రిలీజ్ అయినప్పటికీ ఫస్ట్ లుక్స్ ఇవన్నీ రిలీజ్ అయినప్పటికీ కీరవాణి చెప్పారు 2027 సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్పారు. సో ఎంత పెద్ద వర్క్ ఇంకా మిగిలి ఉంది, సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. అట్ ది సేమ్ టైం దర్ ఇస్ లాట్ ఆఫ్ CG వర్క్. మనల్ని వారణాసి అనే ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్ళబోతున్నారు. మహేష్ బాబు రాజమౌళి కలిసి ఒక సరికొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్ళబోతున్నారు. ఆల్మోస్ట్ చాలామంది అంచనాల ప్రకారం ఇట్స్ నో లెస్ దాన్ టు అవతార్ అంటున్నారు. అవతార్లో ఎలాగైతే మనకు ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించారో అలాగే ఈసారి మనకి మరింత ఇంకా అందమైనటువంటి ఒక సరికొత్త ప్రపంచాన్ని మనకు చూపించబోతున్నారు అంటూ చెప్తున్నారు. అలాగే ఇప్పటికే మనం CG వర్క్స్ చూసాం. అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇమాజినేషన్ లెవెల్ ఫస్ట్. ఈవెన్ పృథ్వీరాజ్ అదే చెప్తున్నారు, అసలు ఇంత ఒక మనిషి ఎలా ఇమాజిన్ చేసుకోగలడు అంటూ ఆయన చెప్పారు. మనం చూసాం 520 CE నుంచి అప్రాక్సిమేట్లీ 12,000 ECE వరకు కామన్ ఎరా నుంచి మొదలు పెడితే 12,000 17,000 కామన్ ఎరా వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అంటే ఎన్ని వందల వేల ఏళ్ల వరకు ఈ సినిమా స్టోరీ ట్రావెల్ చేయబోతోంది. అండ్ చాలామంది ఇప్పటికే క్రిటిక్స్ ఒపీనియన్స్ ప్రకారం ఇట్స్ గోయింగ్ టు బి ఏ టైమ్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. అంటే మనం చూసాం ఇంటర్స్టెల్లర్ లాంటి సినిమాల్లో మనం చూసాం స్పేస్లోకి వెళ్ళడం, టైమ్ ట్రావెలింగ్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. లాట్ ఆఫ్ సినిమా క్రిటిక్స్ అండ్ రివ్యూవర్స్ ఇప్పటికే ఈ రిలీజ్ అయినటువంటి ఆ గ్లిమ్స్ చూసిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు ఇట్స్ నాట్ జస్ట్ ఏ గ్లోబ్ ట్రాటర్ కాదు, ఇది టైమ్ ట్రాటర్ థీమ్ ఉండబోతోంది. అంటే గ్లోబ్ ట్రాటర్ అంటే గ్లోబ్ మొత్తం తిరిగేవాడు, చాలా డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతూ ఉండేవాడు అని అర్థం ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ గ్లోబ్ ట్రాటర్, ఇట్స్ గోయింగ్ టు బి టైమ్ ట్రాటర్ అంటున్నారు. అంటే డిఫరెంట్ టైమ్స్లో ట్రావెల్ చేసేవాడు, పాస్ట్లోకి ఫ్యూచర్లోకి ట్రావెల్ చేసేవాడు అని చెప్తున్నారు. అండ్ మనకి అక్కడ ఆల్రెడీ గ్లిమ్స్లో కనిపించే 570 CE అంటున్నారు. కామన్ ఎరా నుంచి మొదలు పెడితే ECE వరకు వెళ్ళారు. అంటే అప్రాక్సిమేట్లీ 17,000 ECE అంటున్నారు. రామాయణం చూపిస్తున్నారు, శివుడిని చూపిస్తున్నారు, వారణాసిని చూపిస్తున్నారు. వారణాసిని డిఫరెంట్ యాంగిల్ మనకు కనిపిస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ రెగ్యులర్ వారణాసి కాదు, మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ఒకసారి కల్కిలో చూసాం, కల్కిలో వారణాసిని చూసాం. అప్పుడు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది, అంటే పూర్తిగా ఇక కల్కి వచ్చే సమయానికి ఎలా ఉండబోతుందో చూపించారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ రాజమౌళిస్ వారణాసి. రాజమౌళి మరి ఎలా చూపించబోతున్నారు? పాస్ట్లోకి తీసుకువెళ్ళబోతున్నారా, ఫ్యూచర్లోకి తీసుకువెళ్ళబోతున్నారా? ఇప్పటికే ఇట్స్ గోయింగ్ టు బి టైమ్ ట్రాటర్ అంటున్నారు కాబట్టి టైమ్ మిషన్, టైమ్ ట్రావెలింగ్ లాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు ఉండబోతున్నాయి. అండ్ దే ఆర్ గోయింగ్ టు షో అస్ ఎ డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ వ్యూ చూపించబోతున్నారు, మన ప్రపంచాన్ని చాలా కొత్తగా చూపించబోతున్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఈవెంట్ గురించే జాతీయ అంతర్జాతీయ మీడియా కథనాలు, న్యూస్ పేపర్స్ అన్నీ అవే చూపిస్తున్నాయి, మనకి కనిపిస్తుంది. చాలా రకాలైనటువంటి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయంటున్నారు చాలామంది వాళ్ళ ఒపీనియన్స్. ఇప్పుడు నేను చెప్పినట్లుగా టైం ట్రావెలింగ్ గురించి కొంతమంది చెప్తున్నారు, కొంతమంది మహేష్ బాబు శివుడు అంటుంటే లేదు, కొంతమంది రాముడు అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ రాజమౌళి రివీల్డ్ ఇట్, మహేష్ బాబు ఇందులో రాముడిగా ఉన్నారు. మేము దానికి సంబంధించి ఫోటో షూట్ చేసాం కొన్ని రోజులు. ఆ ఫోటోని నేను స్క్రీన్ మీద కూడా పెట్టుకున్నాను, నా ఫోన్ స్క్రీన్ మీద సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత లీక్ అవుతుందేమో అన్న భయంతో నేను దాన్ని తీసేశాను. చాలా అందంగా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా అగ్రెషన్ కూడా కనిపిస్తుంది మనకి ఆ క్యారెక్టర్లో అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం నంది మీద త్రిశూలం పట్టుకొని శివుడిలాగా అంత అగ్రెషన్తో మనకి మహేష్ బాబు కనిపించినటువంటి ఆ వీడియో ఇప్పటికే మనం చూస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బిగ్, వెరీ సర్ప్రైజింగ్ అండ్ వెరీ మచ్ న్యూ టు తెలుగు ఆడియన్స్ అండ్ ఇండియన్ సినిమా ఆడియన్స్ అని మాత్రం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి చూపించింది దే ఆర్ జస్ట్ గ్లిమ్స్ అంతే. అది ఆ విజన్ని మాత్రమే చూపించారు. ఆ విజన్ని పిక్చరైజ్ చేయడానికి ఇంకా అంత సమయం పడుతుంది. ఇప్పటికే దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ లాస్ట్ 2 years అప్రాక్సిమేట్లీ. 2 సంవత్సరాల నుంచి సంవత్సరంన్నర పై